వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెద్దపల్లి జిల్లాలో ప్రత్యేక పోలీసుల బృందంతో భారీ దొంగతనాలకు పాల్పడుతున్నటువంటి అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేసిన పెద్దపల్లి పోలీసులు. పెద్దపల్లి జిల్లా భూమ్నగర్లోని శ్రీ వెంకటేశ్వర రెసిడెన్సీలోని ఫ్లాట్ నంబర్ 402లో నివాసముంటున్న కొట్టే శ్రీవిద్య 25 మే 2025 నాడు వారి ఫ్లాట్ డోర్ తాళం పగలగొట్టి దొంగతనానికి పాల్పడినటువంటి బంగారం 58 గ్రాములు, 1260 గ్రాముల వెండి ఆభరణాలు, నగదు 30,000 రూపాయలు అదే అపార్ట్మెంట్లో ఫ్లాట్ నంబర్ 302లో నివాసం ఉండే గండు అనూష వారి ఇంటి తాళం పగలగొట్టి అందులో నుండి 8 గ్రాముల బంగారం ఆభరణాలు, 300 గ్రాముల వెండి ఆభరణాలు మరియు నగదు 10,000 రూపాయలను దొంగిలించారని పోలీసులు పేర్కొన్నారు. పెద్దపల్లి ఏసీపీ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించి ప్రతిభ కనబరిచిన పెద్దపల్లి సిఐ కె ప్రవీణ్ కుమార్, ఎస్ఐలు లక్ష్మణ్ రావు, బి మల్లేష్, డి రమేష్, జె నరేష్ కుమార్, సనత్ రెడ్డి ఏఎస్ఐ తిరుపతి మరియు కానిస్టేబుల్స్ ప్రభాకర్, రాజు, శరత్, వెంకటేష్, శ్రీను, అనిల్, సతీష్లను రామగుండం సిపి అంబర్ కిషోర్ మరియు డీసీపీ కరుణాకర్ అభినందించారు. ఈరోజు పెద్దపల్లి పట్టణంలో జరిగినటువంటి దొంగతనం సంబంధించిన నేరస్తులు ముందే కనబడుతున్నారు. మనకి మే 25వ తారీఖు రోజు పెద్దపల్లి పట్టణం భూమనగర్లో ఉన్న వెంకటేశ్వర రెసిడెన్సీ అనే అపార్ట్మెంట్లో 2 ఇళ్లలో దొంగతనం జరిగిన సంగతి తెలుసు. దానిలో ఈరోజు దానికి సంబంధించినటువంటి నేరస్తులు ఎవరైతున్నారో సద్దాం అలీ, అట్లాగే అన్వర్ అలీ, మహమ్మద్ సలాం, ఈ 3 వ్యక్తులను గౌరవ రామగుండం కమిషనర్ గారి ఆదేశాల మేరకు, అట్లాగే డిప్యూటీ కమిషనర్ పోలీస్ పెద్దపల్లి వారి సలహా మేరకు ఈరోజు పెద్దపల్లి సిఐ గారు అయినటువంటి ప్రవీణ్ కుమార్ గారు, పెద్దపల్లి సిఐ లక్ష్మణరావు గారు, అట్లాగే పెద్దపల్లి రూరల్ ఎస్ఐ మల్లేష్ గారు, సుల్తానాబాద్ ఎస్ఐ నరేష్ గారు, జూలపల్లి ఎస్ఐ విశ్వనాథ్ గారు, సిబ్బంది అందరూ కూడా కష్టపడి ఈరోజు వారిని ఎవరైతే నేరస్తున్నారో ఈ ముగ్గురిని మంచిర్యాలలో ఉన్నటువంటి రాజీవ్ నగర్ ప్రాంతంలో పట్టుకోవడం, వారి నుంచి ఏదైతే ప్రాపర్టీ దొంగతనం చేయబడ్డదో అది కూడా రికవర్ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సద్దాం అలీ అనేటువంటి ఎవరైతే ఇందులో నేరస్తున్నాడో ఇతను గతంలో కూడా చాలా దొంగతనాల్లో పలు చోట్ల పాల్గొనడం, తాళాలు వేసిన ఎక్కి చేయడం, వాళ్ళు లేనప్పుడు డోర్ దానికి సంబంధించిన బిల్డింగ్ కావచ్చు, లాక్ కావచ్చు, ఇంకేదైనా ఉండడం అది పాల్గొనడం, ఇంట్లో ఉన్నటువంటి సామాను ముఖ్యంగా బంగారం, వెండి వస్తువులు, ఆభరణాలు కావచ్చు, క్యాష్ కావచ్చు తీసుకోవడం ఇతను చేస్తున్నటువంటి పద్ధతి. 2017-18 ప్రాంతాల్లో కూడా చేసినటువంటి పలు దొంగతనాల్లో ఇతను మరి ఇతని అన్న అయినటువంటి అన్వరాలి, ఇది అన్వరాలి కూడా మన దగ్గర ఉంది. వీళ్ళిద్దరూ కూడా జైలు శిక్ష అనుభవించి దాదాపు అన్వరాలి 1 సంవత్సరం పాటు, అట్లాగే ఈ సద్దంగా 6 సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించడం, మళ్ళీ వచ్చి అదే పద్ధతిలో డబ్బు ఈజీగా సంపాదించవలసిన ఉద్దేశంతో నేను అప్పుడు దొంగతనాలకు పాల్పడుతున్న క్రమంలో మన పెద్దపల్లి కూడా ఈ మే 25వ తారీఖు
ఈ 2 అపార్ట్మెంట్ వెంకటేశ్వర విశేషంలో 2 ఫ్లాట్లలో వాళ్ళందరూ కూడా ఊరికి కూడా గమనించి తెలుసుకొని చేయడం. ఆ రోజు నుంచి గౌరవ సిపి గారి ఆదేశాల మేరకు సిపి గారి సలహాల మేరకు ఇప్పుడు నేను చెప్పిన మా సిఐ గారు వారి సిబ్బంది కష్టపడి ఇదంతా కూడా రికవరీ చేయడం జరిగింది. రికవరీ అప్పుడు పోయిన బంగారం 6 తులాల 6 గ్రాములు పోయింది. సేమ్ ఇంటాక్ట్ ప్రాపర్టీ ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి బోడుప్పలు కావచ్చు, కిరాయిలో ఉండే అక్కడి నుంచి పోలీసు అధికారులు రకరకాల మకాములు మార్చి పెద్దలు మంచిర్యాలలో ఇల్లు కిరాయి తీసుకొని ఇక్కడ సీక్రెట్గా ఈ బంగారం అంతా అమ్ముతున్నాం, బంగారం ఆభరణాలు కావచ్చు, వెండి ఆభరణాలు కావచ్చు అమ్మదనేటువంటి ఉద్దేశంతో ఉన్నప్పుడు సరైనటువంటి ఇన్ఫర్మేషన్ మీద ఈరోజు 4 గంటల ప్రాంతంలో మా సిఐ గారు ఎస్ఐ గారు అందరూ సిబ్బంది వారిని పట్టుకోవడం. ఇప్పుడు ఈరోజు మెజిస్ట్రేట్ గారు కూడా ప్రొడ్యూస్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అట్లాగే ఈ దొంగతనాలు పెద్దపల్లి ప్రజలందరూ కూడా ఈ దొంగతనం జరిగిన సందర్భంలో ఒక రిక్వెస్ట్, ఒక విన్నపం ఏంటంటే దయచేసి మీరు ఏదైనా ప్రయాణాలకు కానీ, తీర్థయాత్రలకు కానీ, బంధువుల ఫంక్షన్లకు కానీ, వేరే ఇతరత్ర సందర్భాల్లో మీరు ఇల్లు విడిచి ఎటైనా పోతున్నప్పుడు పక్కింటి వాళ్ళకు కానీ లేదా మా పోలీసు మీరు కానీ ఇన్ఫర్మేషన్ ఇట్లా మేము పలానా ఊరికి వెళ్తున్నాం, కనీసం లేదు పలానా ఊరికి వెళ్తున్నాం చెప్పకపోయినా ఊరికి వెళ్తున్నాం మళ్ళీ 10 రోజుల వరకు రాము అని మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే మా పెట్రోలింగ్ పార్టీలు కానీ, మా గస్తీ బృందాలు కానీ ఇంకొంచెం ఆ ప్రాంతంలో మేము పెట్రోలింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు కష్టపడి సంపాదించుకున్న సొమ్ము కానీ, ఆహ్వానాలు కావచ్చు, డబ్బు కావచ్చు పోకుండా మేము రక్షణ కల్పిస్తామని సందర్భంగా మీకు తెలియజేస్తూ నమస్కారం.